భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో మరి డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త. మరి చాలా మంది అభ్యర్థులు డిఎస్సికి దరఖాస్తు చేసుకోవడానికి మరి టెట్ అనేది లేనటువంటి కారణంగా అటువంటి అభ్యర్థులు కూడా డిఎస్సికి అర్హత సాధించే విధంగా తెలంగాణ ప్రభుత్వం మరి తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే టెట్ అర్హత లేనటువంటి అభ్యర్థులు ఉన్నారో అటువంటి వారు మొదటగా టెట్ పరీక్ష రాసి అందులో ఉత్తీర్ణులైన తర్వాత డిఎస్సి పరీక్షకు అప్లై చేసుకొని మరి అందులో ఉద్యోగం సాధించే అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థులకు కల్పించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. బ్రేకింగ్ న్యూస్, డిఎస్సి 2024 కంటే ముందు టెట్ పరీక్ష. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. డిఎస్సి 2024 పరీక్షల కంటే ముందే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనగా టెట్ పరీక్షను నిర్వహించనున్నది. ఈ మేరకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అదనంగా మరో 3 లక్షల మంది అభ్యర్థులు డిఎస్సి పరీక్ష రాసేందుకు వీలు కలగనుంది. టెట్ అర్హత లేని కారణంగా తాజాగా బిఈడి డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులు ప్రభుత్వంకు ఈ విషయంపై విన్నవించిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు టెట్ పరీక్ష రాసినప్పటికీ అర్హత సాధించిన వారు తాజాగా బిఈడి డిఈడి పూర్తి చేసుకున్న దాదాపు 50,000 మంది అభ్యర్థులకు టెట్ పరీక్ష ఆవశ్యకత ఎంతో ఉందని తెలిపారు. అలాగే కేవలం టెట్ అర్హత లేని కారణంగా టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని తెలిపారు. కావున నిరుద్యోగుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని వెంటనే టెట్ నిర్వహించి తర్వాత డిఎస్సి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి మరి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి పేరుతో నోటిఫికేషన్ విడుదల చేసింది సర్కార్. అయితే గతంలో డిఎస్సికి ముందు టెట్ నిర్వహించేవారు, కానీ ఇప్పుడు టెట్ లేకుండా డిఎస్సి నోటిఫికేషన్ ను జారీ చేశారు. దీంతో గతంలో టెట్ రాసి క్వాలిఫై కాని వారు ఇటీవల కాలంలో డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన వారు తమకు అవకాశం కల్పించాలని రోడ్డుకెక్కారు. ఇటీవల అభ్యర్థులంతా పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ను ముట్టడించారు. ప్రభుత్వం నుంచి మరి స్పందన రాకపోవడంతో తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి అభ్యర్థుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో క్వాలిఫై కాక మరో ఛాన్స్ కోసం వేచి చూస్తున్న వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో మందికి ఊరట కలిగించనుంది. 5 ఏళ్ల తర్వాత తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్. గతంలో నిర్వహించిన టెట్ కు వివిధ కారణాల వల్ల అనేక మంది గైహాజరయ్యారు. 2 లక్షల మంది దాకా అర్హత సాధించలేదు. వారితో పాటు కొత్తగా ఉత్తీర్ణులైన వారితో కలిపి సుమారు 4 లక్షల మంది టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక 2016లో ఒకసారి టెట్ జరిగింది. ఆ తర్వాత 2017లో టెట్ నిర్వహించి టీఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చారు. 5 ఏళ్ల తర్వాత 2022 జూన్లో టెట్ పరీక్ష నిర్వహించారు. 2023 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్ 15న పరీక్షలు నిర్వహించారు. పేపర్ 1 కు 2,23,582 మంది హాజరయ్యారు. వారిలో 82,489 అంటే 36.89% మంది మాత్రమే అర్హత సాధించారు. పేపర్ 2 కు 1,90,047 మంది అభ్యర్థులు హాజరవగా 29,073 మంది అంటే 15.30% మంది మాత్రమే అర్హత సాధించారు. బిఎడ్ ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న వారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. డిఎడ్ 2వ సంవత్సరంలోని వారు సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాటికి అన్ని రకాల అర్హతలు పొంది ఉండాలని నిబంధనలు పేర్కొన్నారు. కానీ టెట్ విషయానికి వచ్చేసరికి టెట్ లో అర్హత సాధించాలని నిబంధనలో పేర్కొన్నారు. అంటే అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే నాటికే టెట్ లో క్వాలిఫై అయి ఉండాలి. దీనికి కొనసాగింపుగా డిఎస్సి ఆన్లైన్ దరఖాస్తులో టెట్ మార్కులను అప్లోడ్ చేయాలన్న నిబంధన విధించారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మరి టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎవరైతే డిఈడి బిఈడి అభ్యర్థులు ఇటీవల మరి పూర్తి చేసినటువంటి వారు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఇది మంచి వార్త అని చెప్పవచ్చు. మరి దాంతో పాటు ఎవరైతే గతంలో టెట్ పరీక్ష రాసి క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి కూడా ఇది మంచి వార్త అని చెప్పవచ్చు. మరి అటువంటి వారంతా కూడా ఈ టెట్ నోటిఫికేషన్ కు అప్లై చేసి మరి ఉత్తీర్ణత సాధించి రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది తెలంగాణ టెట్ కు సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఇటువంటి ముఖ్యమైన అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.